ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గవ్వలపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆడవారి వేషం వేసుకుని డబ్బులు వసూలు అక్షరాల 3 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దు అని, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి అని ఇజ్రాయిల్ తెలిపారు. చేస్తున్నట్లు ప్రధాన ఒరిజినల్ హిజ్రాలు పట్టుకుని ఇద్దరిని చితక బాధలు జరిగింది. గత 5 సంవత్సరాలు పైగా 400 మంది మగవారు వేషాలు వేసుకుని హిజ్రాలు వేషాలు డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని, మాకు న్యాయం చేయండి అంటూ హిజ్రాలు ప్రభుత్వాన్ని కోరారు. వచ్చిండు తీసుకెళ్ళిండు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. మేము ఇక్కడ ఈ శంకరంపేట దగ్గర మేము గౌలపల్లిలో వీళ్ళని దొరకబట్టినామండి. ఇక్కడ దొరికిండు మాకు. వీళ్ళని అడిగితే వీళ్ళ గ్యాంగ్ మొత్తము 40 మంది ఉన్నంట. 40 మందిలా వాళ్ళందరికీ వీళ్ళే దొరికిండ్రు. వీళ్ళు దొరికితే వీళ్ళని అడిగితే ఏం చెప్తుండంటే సరే తప్పైందని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటుండ్రు. ఇలాంటి వాళ్ళ వల్ల మా పేరు ఖరాబ్ చేయకండి ప్లీజ్, మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎలాంటి వాళ్ళు మేము అందరికి తెలుసు. సొసైటీలో మేము ఎలా బతుకుతున్నాము, మా లైఫ్ స్టైల్ ఏంది, మా కష్టం ఏంది, మా సుఖం ఏంది అన్ని మీకు తెలుసు. మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మాకు న్యాయం చేయండి. ఇలాంటి వాళ్ళని మీరు అలాంటిది ఇంతకు ముందుకే హైదరాబాద్ లో జరిగింది. ఇలాంటి వల్లనే మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. అది సో మీకు అందరికి సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకండి ప్లీజ్. మమ్మల్ని మనం దగ్గర తీసుకోకుండా ఇప్పుడు ఆటో ఉన్నదా సరే ఆయన మనతో కొడుతూ ఏమన్నా నేను మిమ్మల్ని వచ్చినప్పుడు వచ్చిన అన్నది కంపెనీలో దసరా కంపెనీలో దసరా ఇవాళ వచ్చాము ఇక్కడ. షాపుడు ఉందా చేసే తప్పు మళ్ళీ నరసింహ ఉంటా టాటర్ అనిపిస్తా. అయితే నాకు అంటే నా డబ్బులు లేవా అంటే రోజు మా వెనక బలంతో వస్తాను అన్నాడు. సరే వస్తా చెప్పిన. ఇప్పుడు ఏ ఊళ్ళో తిరుగుతుండ్రో మీరు? ఏ ఊళ్ళకి మీరు వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది? 6 గంటలకి ఆ మేడ్చలకి వచ్చిండ్రు. రెడ్డిపల్లి వడియారం. ఇలా మా కూతురు పుట్టిందంటే పని లేదు, నాకు రేపు లేదు. అక్కడ రేపు లేదంటే వస్తే అనిపిస్తామండి. అంటే మొన్న కూడా మమ్మల్ని చూసి చూసారా? ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు, మా లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు చేసుట్ల వల్ల మేము బ్యాడ్ నేమ్ అవుతుంది. మేము సొంత ఊళ్ళలో పుట్టి పెరిగిన ఊళ్ళలోకి మా ఇజ్జత్ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల. ప్లీజ్ అందరికి చెప్తున్నా, అందరు రెస్పెక్ట్ చేయండి ప్లీజ్. అందరు అర్థం చేసుకోండి. ఇగో ఒక్కొక్కళ్ళ దగ్గరకే 25,000 50,000 తీసుకుంటున్నారు. మీరు ఈ విషయాలే మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయకండి, మాకు చేయకున్నా సరే కానీ మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు మేము ఒకటే అని వస్తారు అనుకోకండి. వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతి ఒక్కటి మా ఆధార్ కార్డు కింద చూపెడతా. మా ఆధార్ కార్డు చూపెట్టండి, మా ఆధార్ కార్డు ఇవ్వండి. మా ఆధార్ కార్డు ఇగో మా ఆధార్ కార్డు అండి. మేము ట్రాన్స్జెండర్, మాకు ఆధార్ కార్డు ఇగో గవర్నమెంట్ నుంచి వచ్చింది. మా ఆధార్ కార్డు ఇట్లుంటాయండి. మా పేరుతో సహా మా ట్రాన్స్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి మా ప్రూఫ్స్ అన్ని మేము ఒక ట్రాన్స్ అనే ఉపయోగిస్తాం మేము. ఓకేనా?
చూడరా, అమ్మాయిని అందరిని నొల్లేసుకొని మేము కూర్చోలేం రా. మేము బతకాలంటే మేము ఏ బతకాలి లంచోడుకా. పెళ్ళాం పిల్లలు ఉన్న కొడుకులు ఆయన మీకు పిల్లలు లేరా? బాగా ఉండరట. మాకు పిల్లలు ఉంటారా? కూర్చొని వీళ్ళ పిల్లలు ఒక్క నిమిషం ఆగండి. ఏయ్, మీరెవరు? ఏయ్, ఆగు, మీరెవరు? మీరెవరు? ఎవరు చెప్పు. ఏ ఊరు? ఏ ఊరు? ఏ ఊరు మీది? గౌడేలా, మేడ్చల్. మేడ్చల్. మీకు పిల్లలు ఉన్నారా? అదే తెలుసు, గంగా తెలుసు. అదే షెపిల్ కానీ ఇదే మెదక్లా ఉరికిచ్చాడు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారా? పిల్లలు ఉన్నారా? మరి కొంచెం అట్లా ఉంటారు కదా మీ లెక్క. ఇగో కనిపించరే మరి. ఇవన్నీ ఏంద్రా వేసారు? సిగ్గులు ఎదురా మోగన్ వైండ్ చూడగట్టుడికి సరే ఆగ ఒక్కచో. మీరు ఒక్కచో మీరు ఒక్కచో. మేము ఏం చేసి బతుకుతాము? అయినా కానీ వీళ్ళకి బుద్ధి రాలేదు.